హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, నేను ఇన్ని సర్దిన తర్వాత కూడా నా బ్యాగ్ అనేది కంప్లీట్గా క్లోజ్ అవ్వట్లేదు. అండ్ ఇంకా నా కాస్మెటిక్స్ అన్నీ కూడా ఇన్ని ఉండిపోయాయి. సో ఇవన్నీ నేను ఇందులో ఎలా సెట్ చేస్తాను, అస్సలు ఖాళీయే లేదు. సో ఇందుకోసమనే నేను ఒకటి ఆర్డర్ చేశాను. అదేంటంటే ఇప్పుడు మీకు చూపించేస్తాను. వెయిట్ ఎ సెకండ్. చూడండి, ఇది నేను ఆర్డర్ చేస్తున్నాను అనమాట. నథింగ్ బట్ ఏ వాక్యూమ్ స్టోరేజ్ బ్యాగ్. ఇట్స్ వెరీ కంఫర్టబుల్ అండి. ఇదంతా కూడా మనం ఇందులో స్టోర్ చేసి దీంట్లో సెట్ చేసేచ్చు. సో బిఫోర్ చూడండి ఎంత టైట్ ఉంది అంటే, ఇంకా ఇన్ని సర్దిన తర్వాత కూడా. అండ్ యూ కెన్ సీ దెర్ ఇస్ నో ఎనీ స్పేస్ అనమాట. ఓకే, జిప్ ఇస్ హియర్. సో ఇంత చూడండి, మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత కూడా నాకు అస్సలు ప్లేసే లేదు పెట్టడానికి. సో నాకు కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి, ఇంక ఇవన్నీ ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మనం దీన్ని ట్రై చేసి చూద్దాం. సో ఇది ఏ విధంగా యూజ్ అవుతుందని నేను మీకు ఇప్పుడు చూపిస్తానమాట. సో జస్ట్ వెయిట్ ఎ సెకండ్. ఇంకా యూజ్ అవుతుంది అన్నది మనం ఒకసారి చూసేద్దాం. సో దానివల్ల ఏంటంటే మనకి మ్యాక్సిమం స్పేస్ అనేది ఉంటుంది. సో నేను ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేస్తున్నాను. సో దీనికి మనకి ఏంటంటే యాక్చువల్గా ఇవి మనకి ఇందులో వచ్చేసి ఒక పంప్ అనేది ఇస్తాడండి, ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి అనమాట. అండ్ ఇలాగా మనకి బ్యాగ్స్ అనేవి ఉంటాయి, చూసారా. సో ఇది వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అండి. ఓకే, అండ్ ఇందులో మనకి 2 స్మాల్, 2 మీడియం అండ్ 1 లార్జ్ ఇలా వస్తాయి అన్నమాట. సో నేను ఒకసారి ఇందులో పెట్టి చూస్తాను మనకి ఇది ఏ విధంగా యూజ్ అవుతుందో అనేది. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ లార్జ్ సైజ్ అనమాట. సో ఇలాగ మనకి క్లిప్స్ అనేవి ఇస్తాడనమాట. సో ఇదేంటంటే ఏదైతే ఈ జిప్ అనేది ఉందో ఇది మనకి క్లోజ్ చేసుకోవడానికి. సో నేను ఒకసారి మీకు ఇదంతా ఫస్ట్ ఇందులో పెట్టి చూపిస్తాను. సో మీకే ఐడియా వస్తుంది అనమాట. సో ఏ విధంగా ఇది యూజ్ చేయాలో. సో ఫస్ట్ మనం ఇందులో పెట్టాలంటే బ్యాగ్ని మనం ఎంప్టీ చేయాలి. సో చలో, చూసారా చాలా లగేజ్ అనేది ఉంది. సో ఈ లగేజ్ అంతా కూడా ఫస్ట్ మనం ఎంప్టీ చేసేద్దాము. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాగ్ అయితే ఎంప్టీ చేసేసాను. సో ఈ బ్యాగ్ అనేది మనము లగేజ్ బ్యాగ్ అనేది కొంచెం పక్కన పెట్టాము. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైతే కవర్ తీసుకున్నానో, ఏదైతే బ్యాగ్ తీసుకున్నానో, సో ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది నేను ఒకసారి చూపిస్తాను. సో దీనికి ఇక్కడ మనకి ఓపెన్ ఇచ్చాడు, ఇది మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం లగేజ్ అనేది పెట్టేద్దాం, డ్రెస్సెస్ అనేవి పెడదాం. ఓకే, సో ఇప్పుడు ఇది లార్జ్ బ్యాగ్ కదా. సో ఇందులో అన్ని శారీస్ అనేది నేను ఫిక్స్ చేసేస్తాను అనమాట. ఎవరైనా చూసారంటే నేనేదో చీరల షాపింగ్ పెట్టుకున్నాను అనుకుంటారా, అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా ఇవన్నీ నా ఒక్కదానివే కాదు, నావి మా అత్తయ్య గారు అనమాట. సో ఇద్దరివి కలిపి ఒకే దాంట్లో నేను ప్యాక్ చేస్తున్నాను. సో స్పేస్ అనేది కంఫర్టబుల్గా రావడానికి. సో శారీ సెక్షన్ అంతా ఒక దగ్గర పెట్టుకుంటే రిమైనింగ్ కిడ్స్ సెక్షన్ అనేది ఒక దగ్గర పెట్టచ్చు. సో ఆల్మోస్ట్ బ్యాగ్ అనేది ఫిల్ అయిపోయింది. ఓకే, బట్ క్లోజ్ అవ్వట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఈ బ్యాగ్స్ ఎప్పుడైతే మనం ఫిల్ చేస్తున్నామో అది కంప్లీట్గా ఓవర్గా ఫిల్ చేసేసుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ ఈ సైడ్స్ అనేవి మనకి లైక్ ఓవర్ వెయిట్ అయిపోయి ఇదైపోయింది, చినిపోయింది అనుకోండి, ఇంకా అసలు పనికిరాదనమాట. సో ఎంతవరకు కావాలో అంతవరకే పెట్టుకోండి. ఒకవేళ ఓవర్ అనిపిస్తే సో రిమైనింగ్ బ్యాగ్స్లో మనం ప్యాక్ చేద్దాం. సో ఇప్పుడు సో ఆల్మోస్ట్ ఇందులో ఒక 10 to 11 శారీస్, 12 శారీస్ ఇందులో వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ క్లిప్ ఏదైతే ఇచ్చాడో వాడు, ఈ క్లిప్ అనేది మనము దీనికి ఫిట్ చేసుకోవాలన్నమాట. ఫిట్ చేసి లైక్ జిప్ టైప్ అనమాట. సో ఫిట్ చేసి మనం క్లోజ్ చేయాలి.
ఓకే, సో క్లోజ్ అయిపోయింది. బ్యాగ్ అనేది ఇప్పుడు మనకి క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఏదైతే ఎయిర్ అనేది ఉందో ఈ ఎయిర్ అనేది అంతా మనం ఇప్పుడు క్లియర్ చేస్తాం అనమాట. సో దీనికి ఒక క్యాప్ ఇస్తాడో అది మనం ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసి వాడు ఏదైతే పంప్ ఇస్తాడో ఆ పంప్ అనేది మనం ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేస్తాను. ఫిట్ చేసిన తర్వాత మనం జస్ట్ పంప్ చేయడమే. చూసారా ఎంత అనేది మనకి ఇంత సింపుల్గా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు దీనికి మనం క్లోజ్ చేసేద్దాం అదే విధంగా. ఓకే, 1 చూసారా. సో ఇట్లా మొత్తం ఇట్లా కంప్రెస్ అయిపోయింది కదా. సో ఆల్మోస్ట్ ఇది అమ్మో ఇది చాలా వెయిట్ ఉంది కదా. ఆల్మోస్ట్ ఇది 5 to 7 kgs వరకు వెయిట్ అనేది ఉంటుందండి. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి ఇది స్టిక్ అయిపోయింది. ఓకే, సో ఇలాగే మన రిమైనింగ్ డ్రెస్సెస్ అన్నీ కూడా ప్యాక్ చేసేస్తాం అనమాట. సో ఇది మనం పక్కన పెట్టిద్దాం. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి. సో అది లాస్ట్ సైజు. ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ అనమాట. ఇది మీడియం సైజ్ బ్యాగ్ ఒకటి. సెకండ్ బ్యాగ్. సో సెకండ్ బ్యాగ్లో సో ఏమేమి సో సేమ్ అదే విధంగా ఈ బ్యాగ్ కూడా మనం ఫిల్ చేసేసాం అనమాట. సో ఇక్కడ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి. సో ఏదైతే మనం ఈ పంప్తో చేస్తున్నామో ఇది కొంచెం టైం తీసుకుంటుంది, రైట్? ఎందుకంటే ఇలా ఫిల్ చేయడం అనేది కొంచెం టైం తీసుకుంటుంది. అలా కాకుండా కొంచెం ఈజీ మెథడ్ తోటి ఈ ఎలక్ట్రికల్ పంపర్ అనేది కూడా ఉందన్నమాట. సో దీని ఏంటంటే జస్ట్ ఇలా ఫిట్ చేసేసి మనము జస్ట్ ఈ బటన్ పైన ఒక బటన్ ఇస్తాడు ఇక్కడ. ఈ బటన్ మనం ఆన్ చేస్తే సౌండ్ వస్తుంది చూసారా. ఎస్, సో ఈ విధంగా ఈ ఎయిర్ అంతా కూడా ఈజీగా వితిన్ 5 secondsలో మనకి లేదా 5 to 15 secondsలో మనకి ఇది మొత్తం ఎయిర్ అనేది ఫిల్ చేస్తుంది. సో ఇది మీకు ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా వర్క్ అవుతుందో. చూసారా ఎంత ఫాస్ట్గా ఆ ఎయిర్ అనేది ఎంత వేగంగా మనకి ఇంకా పంప్ అయిపోతుందో చూడండి. రైట్, సో మనం ఇలాగా బటన్ ఆఫ్ చేసేసుకోవడమే. సో ఇంత ఈజీగా అంటే సేమ్ దానిలానే కాకపోతే ఎఫర్ట్ మనం అంత పెట్టకుండా ఈజీగా అయిపోతుంది అనమాట ఇది. సో ఈ విధంగా నేను బ్యాగ్స్ అనేవి ఆల్మోస్ట్ ప్యాక్ చేసేసాను. సో 2 set of సో ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ కూడా నాకు 3 bagsలో వచ్చేసాయండి. సో ఇప్పుడు నేను దీన్ని ఆర్గనైజ్ చేస్తాను ఈ సూట్ కేస్లో. సో లగేజ్ బ్యాగ్లో ఎలా ఆర్గనైజ్ చేస్తానని చూడండి. అండ్ ఇంకా నాకు ఇంకా 2 bags అనేవి ఇంకా మిగిలిపోయాయి అనమాట. టోటల్ వాడు నాకు 1 2 3 టోటల్ 5 bags అనేవి ఇచ్చాడు. 5 bagsలో నాకు ఇంకా 2 bags అనేవి ఇంకా మిగిలాయి. 3 bagsలోనే నాకు ఇంకా సెట్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ఇందులోని ఒకసారి మన జిప్ ఏదైతే మనం లాక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుందండి. సో దీనివల్ల ఏమీ అలాగే డ్రెస్లన్నీ ముడతలుగా ఉండిపోతాయి అలా ఏం లేదు. ఒకసారి మనం ఇది ఓపెన్ చేసేసిన తర్వాత డ్రెస్ అంతా కూడా నీట్గానే వచ్చేస్తుంది అనమాట. సో ఈ కవర్స్ అనేవి ఏదైతే ఉన్నాయో వాటర్ ప్రూఫ్ కవర్స్ ఇవి మళ్ళీ రీయూజబుల్ అనమాట. మళ్ళీ కూడా ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ట్రావెల్ చేసే టైంలోనే ఇలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం దీన్ని ఆర్గనైజ్ చేసేద్దాము. ఇందులో ఏ విధంగా మనం ఆర్గనైజ్ చేస్తున్నామో బ్యాగ్లోనే చూసేద్దాం. సో అన్నిటికన్నా ఎక్కువ వెయిట్ అనేది ఇదే ఉంది. 7 kgs వరకు ఉంది. సో ఎలా సెట్ చేయాలో చూస్తున్నాను. శ్రీను ఒకసారి పాజ్ చేయి. సో బ్యాగ్ మనం ఇందాక ఎంప్టీ చేసాం కదా. సో ఇప్పుడు మళ్ళీ ఫిల్ చేసుకుందాం. సో ఏది ఫ్రంట్
మై గాడ్, కరెక్ట్గా ఫిల్ అయి ఉంది ఇది. ఇక్కడ 2 బ్యాగ్స్ అనే వచ్చేసాయి. మరి ఓవర్గా ఫిల్ చేసేయద్దు ఒకే దాంట్లోనే, ఎందుకంటే మనకి బ్యాగ్ కూడా ఓవర్ వెయిట్ అయినా కూడా అది కెపాసిటీ తట్టుకోలేదు. సో నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసి మనం ఇందులో సర్దిద్దాం. అండ్ ఇందాక చూపించినట్టు నా కాస్మెటిక్స్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదన్నాను కదా, సో నా కాస్మెటిక్స్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అనేది ఉంది. నాకు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒకే దాంట్లో వచ్చేసట్టుంది. బట్ కాకపోతే ఇది కొంచెం స్పేస్ ఉంది కదా, దీన్ని ఇక్కడ మనం ఇక్కడ ఫిక్స్ చేసేద్దాం. సో కాస్మెటిక్స్ అన్నీ పడకుండా ఉంటాయి. సో ఆల్ సెట్. ఓకే, చూసారు కదా ఎంత చక్కగా సెట్ అయిపోయిందో. అండ్ ఈజీగా మనం దీన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఓకే, లగేజ్ అనేది సెట్ అయిపోయింది. సో అన్ని లగేజ్ అంతా కూడా నాకు ఇందులోనే వచ్చేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ వాక్యూమ్ సేవింగ్ బ్యాగ్. సో వాక్యూమ్ సేవింగ్ బ్యాగ్ వల్ల నాకు ఇంత సేవ్ అయ్యిందనమాట. సో ఒకవేళ మీకు ఇది యూస్ఫుల్ అనుకుంటే సో మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో మీరు కూడా ఆర్డర్ చేయండి అమెజాన్లోని. సో లగేజ్ అంతా కూడా మంచిగా బుజ్జిగా ఉంది, నాకు ఇష్టమైన కలర్ గ్రే కలర్లోని. సో ఫుల్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. అండ్ ఏదైతే వచ్చిందో వాక్యూమ్ సేవింగ్ బ్యాగ్ వల్ల నాకు చాలా సేవ్ అయిందనమాట. టైము సేవ్ అయింది, మంచిగా కూడా అయిపోయింది. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓకే, సూపర్ కంటెంట్ అనుకుంటే మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ.